వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని చెప్పి అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడింది విన్నాం. మనతో ఒక ఉపాధ్యాయుడు మాట్లాడుతూ అంటున్నారు, వెంకటరమణారెడ్డి గారు, తిరుపతి నుంచి. చెప్పండి వెంకటరమణారెడ్డి గారు, బ్రీఫ్గా చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య సక్రమంగా లభించలేదు అనేసి చెప్తున్నారు. అయితే నేను తిరుపతిలోకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను సార్. ప్రభుత్వ పాఠశాలలు అనేటివి ప్రైవేట్ పాఠశాలల కంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్ మోడర్నైజేషన్స్ లో కొత్త కంటెంట్ ప్రకారం ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయుడికి యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ తెలియదు, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు లేవు. పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మేము ఒక ఉదాహరణకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలను అప్గ్రేడ్ చేయమని పర్మిషన్ అడిగితే మాకు అప్గ్రేడ్ చేసిన సమయానికి రాదు. కానీ అదే ఒకప్పుడు 86, 87లో 4 స్కూల్ ఉన్న తిరుపతి ప్రైవేట్ స్కూల్ ఈరోజు 3 వందలు దాటిపోయిన ఎట్లా పర్మిషన్లో ఉన్నాయో ఎవరిస్తున్నారు ఆ పర్మిషన్లు. ఎన్ని స్కూల్ యాజ్ పర్ ఆర్టీఈ నామ్స్, రైట్ నడుస్తాయి కూడా ఎవరు పట్టిస్తున్నారు, ఎవరు బాధ్యత వహించాలా? ఓకే, అంటే ఇంటింటికి ప్రభుత్వ పాఠశాలలో ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి నారాయణ గారు. వారు చెప్పేది అదే కదా, ప్రభుత్వ పాఠశాలలు బాగానే పనిచేస్తున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బాగా పనిచేస్తున్న మాట నిజం. కానీ ప్రచారం మాత్రం ప్రైవేట్ స్కూల్కి వచ్చినంత ప్రచారం ప్రభుత్వ పాఠశాలకు లేని మాట నిజం. కానీ ఒకటి నారాయణ గారు, మీరు రవీందర్ రెడ్డి గారు చెప్పాలి, ప్రభుత్వ రంగంలో ఉన్న పాఠశాలల్ని, విద్యా వ్యవస్థల్ని పూర్తిగా డిస్కరేజ్ చేసే ప్రయత్నాలు చేస్తాయి, నిర్ణయాలు చేస్తాయి. 4 రోజుల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఒక జియో మీరు గమనించి ఉంటారు. ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉన్న పాఠశాలలో తెలుగు ఎవరు ఎక్కడ విద్యార్థులు తక్కువ ఉంటే వాళ్ళు ఇంకో చోటు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు అప్పుడు డిస్కరేజ్ అయ్యి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోతారు కదా. ఏమంటారు రవీందర్ రెడ్డి? ఇప్పుడు అక్కడ ఏంటంటే కొంతమంది విద్యార్థులు సరిపోలేరని 4000 స్కూళ్ళు ఏమో తీసేయడం జరుగుతుంది ఏపీలో. అంటే ఇవాళ అట్లాంటివి తీసేయకుండా ఎందుకు విద్యార్థులు వస్తలేరు ఇక్కడ పాఠశాలకు, ఏం అవసరాలు తక్కువ ఉన్నాయి, ఎందుకు మరి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే విద్య మీద ఇవాళ చాలా అమౌంట్ ఇవాళ ఖర్చు చేస్తూ ఉన్నారు ప్రైవేట్. మనం వాస్తవంగా చెప్పాలంటే ప్రైవేట్ విద్య మీద ప్రభుత్వం ఇవాళ నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని వినియోగించుకునే ప్రయత్నం ప్రజలు చేసేటట్టు కూడా చేయాలి ప్రభుత్వం కూడా ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఒక స్కూల్ తీసేయడం వల్ల అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా సరే ఆ 10 మంది పోయి చదువుకునేటువంటి స్థితిలో లేకపోవచ్చు. వాళ్ళు లేకపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ పోయి చదువుకుంటారు, అక్కడ నుంచి విద్యను ఆపేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి కొన్ని స్కూల్స్లలో. ఆపే పరిస్థితి ఉంటుంది, లేకపోతే వాళ్ళు మరింత ఆర్థిక భారాన్ని సహించైనా సరే ప్రైవేట్ స్కూళ్ళలో పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సార్. నేను అందరూ మీరు చూసి రూరల్ ఏరియాలో ఏమున్నది, ఓ 2 కిలోమీటర్లు పోయి చదువుకోవాలంటే ఏం చదువుతావు తీరా అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, పనిలో పెట్టే పరిస్థితి ఉంటాయి. అట్లా కాకుండా ఏంటంటే ఈ వ్యవస్థ మీద ఏంటంటే విద్యా వ్యవస్థ మీద ఏంటంటే సమూలంగా కొత్త ఏంటంటే మార్పులు అనేవి రావాలి సార్. విద్యను అభివృద్ధి చేయడానికి కొరకు, ఏదైతే ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచడానికి కొరకు. ఇంతకుముందు నారాయణ చెప్పినప్పుడు ఇలా 5 తరగతులు కలిసి ఒక టీచర్ ఉంటే ఏం చదువు చెప్పగలుగుతాడు ఆయన? 5 తరగతులు 5 టీచర్లు ఉంటే అందరినీ కూర్చోబెట్టి చెప్పగలుగుతారు అయ్యా. అంటే విద్యార్థులను వచ్చేటువంటి పరిస్థితులను మెరుగుపరిచే పరిస్థితి చేయకుండా కేవలం ఒక ఉపాధ్యాయుల మీదనో వాళ్ళ మీదనో అబ్బండాలు వేయకుండా తప్పకుండా ఎవరైతే స్కూల్కి టీచర్ రాకపోతే ఇలా 1600 మంది లెటర్ రాసిన చెప్తా ఉన్నారు. ఆ స్కూల్లో ఉన్నటువంటి 10 మంది టీచర్లు ఇలా వస్తలేడంటే ఆ టీచర్కి భయం ఉంటుంది కదా, తెల్లారి వస్తలేడనేటువంటి భయం ఉంటుంది ఆయనకు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా మరి స్పందించాల్సిన అవసరం ఉంటుంది. పూర్తిగా ఒక టీచర్ రాకపోవడం వల్ల ఆ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమవుతుంది, లేకపోతే వాళ్ళ పిల్లలు చదవకపోతే నిర్వీర్యం. ఒక టీచరు, ఒక సింగిల్ స్కూల్ టీచర్, ఆయన పిల్లలు ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు. 2తో స్కూల్ అయితే బాగుపడదు కదా. ఆయన చదువుతారు. నేను అనేది ఏంటంటే రవీందర్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు అక్కడ ఆ స్కూల్లో ఎందుకు 2 విద్యార్థులు ఉన్నారు అనేది కూడా ఆలోచించాలి కదా ప్రభుత్వం. ఎందుకు విద్యార్థులు చేరడం లేదు అక్కడ అనేది కూడా ఆలోచించాలి. నేను అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఏంటంటే ఇలా మీరు ఇలా చూస్తాను, ఇలా నీకు ఇలా గవర్నమెంట్ రేపు డాక్టర్ చదువుతాడు, ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి కొంత శాతం. చెప్పండి. అవునండి, ఇది వందే మాత్రము మా రవీందర్ గారు మా అధ్యక్షులు కూడా దీని గురించి అడుగుతూ ఉన్నారు. రిజర్వేషన్ ప్రభుత్వ పాఠశాలల్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు రిజర్వేషన్ అనేటువంటి దాంట్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, లేదా తర్వాత ఎడ్యుకేషన్లో, ఇది ఒకటి మేము రెమెడియల్గా చేస్తాం. తర్వాత ఇందాక మీరు అన్నట్టుగా ఒక్క టీచరు 5 సబ్జెక్ట్స్, నేను దీన్ని ఏకీభవించట్లేదు సార్. 20 మంది పిల్లలు ఒక్క టీచరు ప్రైమరీ ఎడ్యుకేషన్లో
అన్ని సబ్జెక్ట్స్ చాలా చక్కగా హాయిగా బోధించుకునేటువంటి వీలు ఆ టీచర్కు ఉంటుంది. 5 టీచర్లు అవసరమే లేదు. ఇప్పటికే చాలామంది టీచర్ రేషియో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. ఉండాల్సినటువంటి దానికన్నా కూడా టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు మళ్ళీ డిఎస్సీలు పెట్టి మళ్ళీ 5 టీచర్లు పెట్టి శ్రీపతి రెడ్డి గారు మీరు చెప్తున్న దానికి వాస్తవ పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నట్టున్నది. మహబూబ్నగర్ జిల్లాలో నుంచి నిన్ననే కోర్టుకు 2 పిటిషన్లు వచ్చినాయి విద్యార్థుల దగ్గర నుంచి. పాఠశాలలో ఉన్న దగ్గర లేరని చెప్పి ఉన్న దగ్గర టీచర్లు పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు. మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన పిటిషన్స్ లో సార్ సిసి కుంట మండలం, గట్టు మండలం 2 మండలాల నుంచి పిటిషన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గట్టు మండలంలో 192 మంది టీచర్లు ఉండాల్సింది, పోస్ట్ శాంక్షన్డ్ టీచర్స్ ఉండాలా, కానీ వాడు ఆ మండలంలో 75 మంది మాత్రమే టీచర్స్ ఉన్నారు. అదే కదా ప్రధానంగా వాళ్ళు టీచర్స్ లేకుండా అసలు టీచర్స్ లేరండి. అక్కడ మన ట్రాన్స్ఫర్స్ మొత్తం షిఫ్ట్ అయిపోయినారు. అక్కడ టీచర్స్ లేరు. లేనప్పుడు ఏం చేస్తారు? స్కూళ్ళలో చదివారు చెప్తారు టీచర్స్ లేనప్పుడు. సార్ నారాయణ గారు చెప్పినట్టు ఇంటర్నల్గా ప్రభుత్వానికి టీచర్లకు మధ్య రిక్రూట్మెంట్స్ ఆర్డర్స్ ఇవి ఉండొచ్చు. 192 మంది పూర్తిగా ఆ మండల పరిధిలో ఉన్నారనేది ఆయన వాదన. ఉన్న 75 మంది రావట్లేదు అనేది వాళ్ళకి పిటిషన్స్ వచ్చినాయి. 75 మంది రావట్లేదు ఎందుకుంటారండి? సార్ ఇందాక సార్ చెప్పిన ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇస్తారు. చెప్తుంటే వారు కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు. నేను శ్రీపతి మండలంలో ఉన్న అందరూ లెటర్స్ రాలేదు కదా. మండలంలో అన్ని స్కూల్ నుంచి లెటర్స్ రాలేదు. వారేమో ఉన్నవాళ్ళు కూడా బడికి రాలేదు అంటున్నారు. ఎక్కడైతే టీచర్స్ దాదాపు 120 స్కూల్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ స్కూల్ నుంచి పిల్లలు పిటిషన్ పెడుతున్నారు. పిల్లలు పెడతారు. గట్టు మండలంలో నేను వాళ్ళు ఇద్దరు చెప్పిన దానికి క్లారిఫికేషన్ ఇవ్వగలను. 192 మంది ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారు దాంట్లో 75 మంది మాత్రమే ఉన్నారనేది వాళ్ళ విషయం. ఆ 75 మంది కూడా స్కూలుకు రాకపోవడం వల్లనే వాళ్ళ పిటిషన్స్ను కోర్టుకు అంటే ఆ లేఖలు రాయడం జరిగింది. ఒకటి ఇది. 2 శ్రీపతి రెడ్డి గారు చెప్పినట్టుగా సరిపడ ఉపాధ్యాయులు ఈ తెలంగాణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు ఉన్నారని చెప్పిన మాట వాస్తవమైనప్పటికీ పోస్టింగ్స్ అన్నీ ప్రధానంగా ఉండే దగ్గర డబల్గా ఉన్నారు. అంటే ఎవరైతే కన్వీనియంట్గా వచ్చిపోగలరో ఆ ప్రాంతంలో ఉన్నారు. అందుకే అలహాబాద్ కోర్టు చెప్పింది ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ పిల్లలు అక్కడ చదివినప్పుడు అంటే అక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు అక్కడ పనిచేస్తున్నాడు, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చిపోవడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఆయన ఏ టైంకి వస్తున్నాడు, ఏ టైం పోతున్నాడు, పిల్లలు ఇక్కడ కార్పొరేట్ అది సహజం సార్. దాని గురించి కళాశాలలో చదివే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నిజంగా ఆ ఉపాధ్యాయునికి ఒక్కొక్క ఉపాధ్యాయునికి 70,000 నుంచి 60,000 రూపాయలు శాలరీగా చెందడం జరుగుతుంది. అతను మండల హెడ్ క్వార్టర్ ఎంత ప్రాంతాన్ని వెతికినా కూడా ఆ మండల హెడ్ క్వార్టర్ 10 నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈరోజు బండి నడపని వారు లేరు. అన్ని స్కీములు ప్రభుత్వాలు చేపట్టిన స్కీముల పుణ్యమా అని ప్రతి ఊరికి నాకు తెలిసైతే రోడ్డు ఉంది కాబట్టి వచ్చిపోవడానికి సమస్య కూడా కాదు. అలాంటప్పుడు ఆ మండల పరిధి కేంద్రంలో ఆయన ఎందుకు ఉండట్లేదు? ఆ విషయంలో ఉపాధ్యాయులు కానీ టీఎన్జిఓ నేతలు చెప్పాల్సిన అవసరం. మాకు సౌకర్యాలు లేదు, కొట్లాడతాం, బాగుంది, వెరీ గుడ్, వీఆర్ ఆల్సో సపోర్టింగ్. మాకు జీతాలు పెరగట్లేదు, కొట్లాడుతాం, బాగుంది, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. మరి చదువు చెప్పట్లేదు, దానికి ఎందుకు కొట్లాడరు? ఎవరు కొట్లాడాలి? మనతో వెంకటరెడ్డి గారు ఉన్నారు, పిఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్. చెప్పండి వెంకటరెడ్డి గారు. సార్ ఒకటి అమర్ గారు చెప్పండి. మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏమండి? ఇన్వాల్వ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలోనే నేను ఏనుగొండ హై స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. ఓకే. నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న పిఆర్టీయూ. ఇప్పుడు వేదికపై ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాల పైన ఒక రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సార్ నాది మహబూబ్నగర్ జిల్లా. ఇక్కడ మేమే కాదు సార్, అలహాబాద్ హైకోర్టు దాకా అందరూ అట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సార్ అలహాబాద్ స్టేట్ చెప్పండి. అలహాబాద్ ఇచ్చిన రోజు కోర్టును మేము గౌరవిస్తాం, కాదనే ప్రసక్తి లేదు. మహబూబ్ నగర్ విషయంలో గట్టులో ఎప్పటికి కూడా అక్కడ టీచర్లు అనేది దాదాపు 50% ఖాళీ ఉంటాయి పోస్టులు అక్కడ ఎప్పటికి కూడా ప్రతి సంవత్సరం. అది అందరికీ తెలుసు, ప్రభుత్వానికి అందరికీ తెలుసు. అయితే మొన్న అనుకోకుండా బదిలీ జరగడం వల్ల అక్కడ టీచర్లంతా రిలీవ్ కావడం వల్ల
అక్కడ 8 పాఠశాలలు టోటల్ గా టీచర్లు లేరు. అక్కడ టీచర్ లేకపోవడం వల్ల ఈ సమస్య అనేది ఆ విద్యార్థులు అనేది స్పందించి అక్కడ హైకోర్టుకు రాయడం జరిగింది తప్ప అక్కడ టీచర్ బదిలీ కావడం తప్ప అక్కడ స్కూళ్ళు క్లోజ్ కావడం జరిగింది. ఎక్కడ ప్రభుత్వం ఏం చేసేది అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఉపాధ్యాయులే బాధ్యులు అనేది ఇక్కడ కనపడుతున్నది. ఉపాధ్యాయులు బాధ్యులు అనడం సరైనది కాదు. ఎట్లా మరి ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోకపోతే ఎవరు తీసుకోవాలి వెంకటరెడ్డి గారు? అంటే ఓకే సార్, కరెక్ట్, మెనీ మెనీ థ్యాంక్స్. ఉపాధ్యాయులు అన్నప్పుడు రిలీవ్ అయిపోయినప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది, మేము రిలీవ్ అయిపోయాము. రిలీవ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ విద్యా వాలంటీర్ని కానీ లేక ఇంకోటి ఏదైనా కానీ అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఆల్రెడీ ప్రభుత్వం లెక్కలు చేసింది ఏమని 9,000 పోస్టులు ఖాళీ ఉండవని తెలియజేయడం జరిగింది. మరి మీ ఉపాధ్యాయ సంఘాలు దీని మీద పోరాటం చేయాలి కదా ప్రభుత్వాలతోటి? పోరాటం చేస్తున్నాం. మేము ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేశాం. ఎంబడే డిఎస్సి నిర్వహించండి, ఎంబడే రిక్రూట్మెంట్ చేయండి అని కూడా మేము ప్రభుత్వానికి పలు సందర్భాల డిమాండ్ చేశాం. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చెప్పండి నారాయణ గారు, ఎందుకు ఉపాధ్యాయ సంఘాలు మరి నిజమే సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోతే అది చదువులు కష్టమే. అయితే ఆ వచ్చే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. వాళ్ళు వస్తున్న ప్రభుత్వ రంగంలోకి వస్తున్న ఉపాధ్యాయుల ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మీద కూడా చాలా విమర్శలు. అమర్ గారు చెప్పండి. 0 ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూళ్ళు అనేకమైనటువంటి స్కూళ్ళు ఈరోజు ఉన్నాయని చెప్పేసి ఇది చేస్తాం. అక్కడ టీచర్ ఎందుకుంటున్నారు అనేటువంటిది ఎవరం ప్రశ్నించలేకపోతా ఉన్నాం. ఆ 0 ఎన్రోల్మెంట్ ఉన్న దగ్గర టీచర్ ఎందుకు, లేని దగ్గర టీచర్ కావాలి, లేని దగ్గర టీచర్ ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాల వైఖరి పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నదండి. ఇప్పుడు 0 రిక్రూట్మెంట్ ఉన్న దగ్గర టీచర్లను పెట్టి విద్యార్థులు బాగా ఉన్న దగ్గర విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట చేరండి అనడం. ఇప్పుడు అక్కడ ఒక ప్రాంతంలో టీచర్లు లేరని ఇప్పుడు చేయాల్సింది టీచర్ రిక్రూట్మెంట్ కాదు, చాలా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోతుంది. ఎక్కడైతే 0 ఎన్రోల్మెంట్ ఉందో అక్కడ టీచర్లని తీసి అక్కడి నుంచి వేరే దగ్గరికి ఎలా మారుస్తుంది అనేది ప్రభుత్వం పాలసీ చేసుకోవాలి ఖచ్చితంగా. కానీ టీచర్ల సంఖ్య మాత్రం కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. తర్వాత ఇందాక వీరు అన్నట్టు 20 మందికి 5 సబ్జెక్టులు చెప్పడానికి 5గురు టీచర్లు కావాలి. ఒక అతను 1వ తరగతి అతను ఉంటాడు, 2వ తరగతి అతను ఉంటాడు, 3వ తరగతి అతను ఉంటాడు. వీళ్ళందరికీ పాఠాలు ఎలా చెప్పడం అనేటువంటి దానికి కూడా ఒక టీచర్కి సాధ్యమే. 20 మంది పిల్లలకి ఒకే టీచరు వేరే తరగతులు ఉన్నటువంటి పిల్లలందరికీ పాఠం చెప్పడం సాధ్యమే అనేటువంటిది మనం నమ్మించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ప్రయోగాత్మకంగా మేము చూపిస్తున్నాం. కల్వకుర్తిలో మల్టిపుల్ లెర్నింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి పిల్లలు మామూలు సాధారణమైనటువంటి క్లాస్ రూమ్లో కూడా ఉంటారు. అక్కడ టీచర్ ఒక 40 మంది 50 మంది 60 మంది పిల్లలకి వాడికి 2వ తరగతి ఆ స్థాయి లెక్కలు రానివాడు ఉంటాడు, 8వ తరగతి రానివాడు ఉంటాడు. వాడికి టీచర్ పాఠం చెప్పగలుగుతున్నప్పుడు కావచ్చండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సాధ్యం కాదు. రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ప్రైమరీ స్కూల్ ప్రతి క్లాస్కు టీచర్ ఉండాలనేది ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది సార్. రూల్స్ మనం పెట్టుకున్నాం కదండి, మార్చుకోవచ్చు రూల్స్. ఇంకొక బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. బ్రీఫ్గా మాట్లాడుకుందాం. నారాయణ గారు చెప్పండి, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ పోవాల్సిందని ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ సంస్థలే చదివించాలి. అయితే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇది ఉపయోగపడుతుండొచ్చు, కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్ని పూర్తిగా తీసేయాల్సిందేనా? అది సాధ్యమేనా? ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పు అమలైతే ప్రైవేట్ స్కూల్ ఆటోమేటిక్గా రద్దు అయిపోతే లేకుండా పోతాయి. అంటే అక్కడ పిల్లలు చేరే అవకాశం లేదు. అందరూ ఇక్కడ చేరినప్పుడు ప్రభుత్వ అధికారులు మంత్రుల పిల్లలు ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ చేరినప్పుడు ఆ స్కూల్ బాగుపడదు. వీళ్ళే కాదు కదా, సమాజంలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చేర్చుకోవచ్చు. కేవలం వీళ్ళు ఇప్పుడు తీర్పు ప్రకారం పీపుల్ రిప్రజెంటేటివ్స్ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐఏఎస్ ఆఫీసర్ చేసేంత మాత్రాన డబ్బు బాగా ఉండే ధనిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ తీర్పును ఫాలో అవుతారనే గ్యారంటీ కూడా. ఈ తీర్పు చెప్పింది ప్రజలందరికీ చెప్పలే, కేవలం కొద్ది మందికే చెప్పారు. దానివల్ల అమలు జరుగుతుంది కాదు. ప్రైవేట్ స్కూళ్ళను అమలు చేసేటటువంటి చట్టం లేకుండా వాటిని కంట్రోల్ చేసేటటువంటి ప్రభుత్వ విధానం లేకుండా ఇట్లాంటి తీర్పులు ఎన్ని వచ్చినా కానీ ఉపయోగం. సార్, మనం ఒక సంస్థని ఒక వ్యవస్థని బాగు చేసుకోవడం కోసం ఇంకొక వ్యవస్థని నిర్వీర్యం చేయడం అనేటువంటి అసలు బేసిక్గా ఆ ఐడియా అనేటువంటిదే సమ్మతమైనటువంటి ఐడియా కాదు. మనము అంటే ఈరోజు అంటే ఆ విషయాల గురించి అట్లా నిర్వీర్యం చేయడం అనే దాని గురించి చర్చించుకుంటే అంత బాగుండదేమో.
అంటే ఎలా బలోపేతం చేయాలి అనేటువంటిది చూడాలి. ఈరోజు ప్రైవేట్ సంస్థలు 95% ప్రైవేట్ సంస్థలు వాళ్ళు తీసుకునేటువంటి ఫీజులతో వ్యవస్థని నడపలేనటువంటి స్థితిలో ఎన్నో సంస్థలు ప్రైవేట్ చాలా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు డబ్బులు చేసుకుంటున్న సంస్థలు ఉండొచ్చు. 5% మాత్రమే డబ్బులు చేసుకునేటువంటిది. చాలా సార్లు అనేకమైనటువంటి మీడియా కానీ ఇటు ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేటు సంస్థల మీద వెళ్ళి ఈరోజు ప్రైవేటు సంస్థలు దోచుకుంటున్నాయి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ ప్రైవేటు సంస్థలు కేవలం 5% మాత్రమే ఉన్నాయి. 95% ఈరోజు ప్రభుత్వానికి సమాజానికి వాటి యొక్క సేవలను అందిస్తూ ఉన్నాయి. వాటిని నిర్వీర్యం చేసుకోవడం అనేది సరైన పని కాదు. అట్లాంటి సంస్థలకు ప్రభుత్వం ఇప్పటివరకు ఇస్తున్న సహాయం సహకారమే కాకుండా మరింత పెంచితే బాగుంటది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు అనుకుంటా ఎయిడ్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. ఆ ఎయిడ్ ను పెంచి అట్లాంటి ప్రైవేట్ కళాశాలని ప్రైవేట్ పాఠశాలను ఆదుకోవచ్చు కదా ప్రభుత్వం. ఈ రోజు మంత్రులు గవర్నమెంట్ ఉద్యోగులు కనుక జాయిన్ అయితే 2% 3% మొత్తం ప్రైవేట్ విద్యా వ్యవస్థను మొత్తాన్ని ఛాంపియన్ చేస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లో దాదాపు 90% 2 కాలేజీలోనే ఉంటాయి. 10 సంవత్సరాలలో ఇవే చరిత్రలో మనం చాలా చూసాం, ఎదుగుతాయి మళ్ళీ తర్వాత అవి పోతా ఉంటాయి. ఈరోజు సమాజాన్ని రైట్గా అవేర్నెస్ వచ్చేటువంటి దిశలో ఈరోజు ఉంది. అలహాబాద్ కోర్టు కూడా ఆ రకంగా ఉపయోగపడుతుంది. నారాయణ గారు చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రజాప్రతినిధుల పిల్లలు అందులో చదవాలి అని ఎందుకు కోర్టు తీర్పిచ్చిన విషయాన్ని ఆలోచిస్తే స్కూల్లో ఉన్న ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేశామో స్కూళ్ళల్లో ఉన్న స్థితిగతులు బాగాలేవు. వాటిని సంబంధిత అధికారులు వెంబడే తీర్చడం లేదు. ఎందుకు తీర్చడం లేదు? వాళ్ళ పిల్లలు అందులో చదవట్లేదు కాబట్టి తీర్చడం లేదు. ఈ ప్రజాప్రతినిధి దాని గురించి మాట్లాడడం లేదు కాబట్టి మాట్లాడలేకపోతే వాళ్ళ పిల్లలు చదివినప్పుడు ఆటోమేటిక్గా ఆయనకు నొప్పి వచ్చేస్తుంది. ఆ ఉద్దేశంలోనే ఆ తీర్పు ఇవ్వడం జరిగింది ప్రధానంగా. తర్వాత డబ్బున వాళ్ళ పిల్లలు చదివిస్తారు, బయట చదివించారా, అదంతా ఒక కేటగిరీ. అసలు డౌన్ ట్రాడన్ పీపుల్ పరిస్థితి ఏంది సమాజంలో? నారాయణ గారు చెప్పినట్టు 10% మంది డబ్బున్నోళ్ళు ఉండొచ్చు, 90% మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎట్లా విద్య అందాలా? వీళ్ళకి విద్య అందాలంటే కావాల్సిన ప్రమాణాలు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, టీచర్లకు కౌన్సిలింగ్, వీళ్ళు రావడం రాకపోవడం, ఈ సమస్య అంతా ఒక జరిగిపోయింది. అయినా కూడా ప్రభుత్వ స్కూళ్ళలో పరిస్థితి అట్లాగే ఉంది. అట్లా ఉండడానికి కారణాలు వెతికిన కోర్టు తీవ్రంగా ఆలోచించిన తర్వాతే ఒక డిసిషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ అధినేత పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రావాల్సిన నిధులు వచ్చేస్తాయి. ఇప్పుడు సార్ అన్నట్టుగా 20 మందికి ఒక్క టీచర్ కాకుండా 20 మందికి 2 టీచర్లు కూడా వచ్చేస్తారు. దాంట్లో ఒక అనుమానానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఎంపీ గారు ఉన్నారో, మినిస్టర్ గారు ఉన్నారో, నిధులు అక్కడి నుంచి ఇక్కడికి ఆటోమేటిక్గా దొరకడం జరుగుతుంది. అసలు ఆ దృష్టిలో పెట్టుకొని తీర్పునిచ్చింది కాబట్టి ఆ తీర్పును అమలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వాలు కనుక చేయకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఈ తీర్పును ఉదాహరణగా తీసుకొని ఒక చట్టం తీసుకొచ్చి, సార్ చట్టం అమలు అవుతుందా కాదా అనడానికి టైం పట్టొచ్చు, బట్ చట్టం అమలు కావాల్సిన అవసరం అయితే ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. అది ఉంది కాబట్టి పార్లమెంట్ కూడా ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి అసలు ఫస్ట్ ఎవరైతే ఆ సంబంధం చెప్తున్నారు విద్యాకు చట్టం ఉన్నది ఇప్పటికీ, అది ఎక్కడ 5 ఏళ్ళు అయిపోయింది, ఏమీ అమల్లో లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. చట్టమే రాకపోతే చట్టం వచ్చింది కూడా చిన్నప్పటి గారి జడ్జిమెంట్ ఫలితంగా వచ్చింది. చట్టమే రాకపోతే 10 సంవత్సరాలకు కూడా అది రాదండి సార్. చట్టమే రాకపోతే ఇప్పుడు చట్టం చేసిన తర్వాత 5 సంవత్సరాలకు కూడా కావట్లేదు అనుకుంటున్నాం. అసలు ఈ చట్టమే చేయకపోతే ఎప్పటికి అవుతుందన్న విశ్వాసం కూడా ప్రజలు కోల్పోయే అవకాశం. నేను అనేది అదే సార్, చట్టం తయారు చేయడం ప్రభుత్వం పని, దాన్ని అమలు చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చట్టం అమలు అవుతుందా కదా? సార్ అన్నట్టు ఏమన్నారంటే ఇలాగా 72 పోస్టులకు మాత్రమే మంది ఉన్నారు, ఇంకా సమ్ అదర్ పీపుల్ వర్ నాట్ జాయిన్డ్ అంటారు. ఆయన కాలేదంటాడు. ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీ కాగానే ఇంకొక ఆయన ఎక్కుతూనే ఉండే, ఇంకో పోస్ట్ కాగానే ఇంకొక ఆయన ఎక్కుతుండే. ఆ పోస్టులన్నీ ఎక్కినప్పుడు సంబంధిత టీచర్ పోస్ట్ ఎక్కడ ఒక సమస్య అండి? ఈ ప్రజాస్వామ్యంలో సమస్య అంటారా? అంటే దానికోసం కొట్లాడరా? నేను అదే అంటున్నాను. మీరు హక్కుల కోసం కొట్లాడుతున్నారు, వెరీ గుడ్. విధుల కోసం కొట్లాడ అవసరం ఉందా లేదా? చివరిగా చెప్తారు రవీంద్ర రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా. ఎందుకంటే అంటే ఎమ్మెల్యే కొడుకు చదువుతానో, మంత్రి కొడుకు చదువుతానో స్కూల్ బాగుపడతానే కదా. అంటే ఎంతమంది ఉంటారు? ఎమ్మెల్యేకు ఒక కొడుకు ఉంటాడు, ఒక స్కూల్లో అవుతుంది. ఇవాళ ఒక జిల్లాలో కూడా కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు? 10 మంది ప్రజాప్రతినిధులు. అంటే ఎవరైనా కాదు, ఒక సర్పంచ్ ఉంటాడు కదా, అంతేకాదు. కానీ నేను అంతే అందరికి ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నాడు, 5వ తరగతి వరకే ఉంటుంది. తండాకు ఒక సర్పంచ్ చేసి ఇవ్వాలి. ఆయన స్కూల్ మళ్ళీ ఎక్కడో చదవాల్సి వస్తుంది. ఇవాళ అక్కడ అవకాశం ఉండొచ్చు ఉండదు.
అంటే వ్యవస్థలో మార్పులు వస్తే తప్పించి Thank ఇలా you, భయపడే thank you అండి. ఏమీ లేదు లేదు. సార్, వాళ్ళ ప్రధాన ఎవరో ఉద్దేశం ఒకరికి అది కాదు. ఎందుకంటే వ్యవస్థలో మార్పు రావాలనే ఉద్దేశంలో ఆ తీర్పు థ్యాంక్ యూ జరిగింది. థ్యాంక్ యూ తీర్పు రవీందర్ గురించి రెడ్డి గారు. వ్యవస్థలు అనేది ఏంటంటే మార్పు రావాలి. థ్యాంక్ యూ మార్పు రవీందర్ రెడ్డి గారు. వచ్చినప్పుడు సమయం అయిపోయింది మనకు. వెంకటేష్ గారికి అట్లాగే శ్రీపాద్ రెడ్డి గారికి నారాయణ గారికి కూడా కృతజ్ఞతలు. అట్లాగే ఫోన్ లైన్లో వచ్చి మనతో మాట్లాడిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఏది ఏమైనా విద్యా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోంచి తీసేయడం కూడా సరైనది కాదు. ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. విద్య అనేది, విద్యా వైద్యం రెండు కూడా చాలా కీలకమైనవి ప్రజలకు. అంటే అత్యధిక శాతం పేద ప్రజలు బ్రతుకుతున్న ఈ దేశంలో విద్యా వైద్యం రెండు కూడా ప్రభుత్వం అదుపులో ఉండడం అనేది అవసరం. అయితే పూర్తిగా పెద్దలు చెప్పినట్టుగా ప్రైవేట్ విద్యా వ్యవస్థను పూర్తిగా తీసేయడానికి లేదు. అయితే 1-2 కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం విద్యను శాసించడం, విద్యారంగాన్ని శాసించడం కూడా మంచిది కాదు. ఆ వెలుగులో మనం ఇవాళ అలహాబాద్ హైకోర్టు తీర్పును చూడాలి. ఇంతకుముందు వెంకటేష్ గారు చెప్పినట్టు అలహాబాద్ హైకోర్టు తీర్పు కూడా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని అక్కడ చేర్చాలంటే ఏమిటంటే దాని మీద దృష్టి పెరుగుతుంది, దానిలో సౌకర్యాలు పెరుగుతాయి, దానిలో విద్యా ప్రమాణాలు పెరుగుతాయనే ఆలోచనతో హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఆ తీర్పు ఇచ్చి ఉంటుంది. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.